ఫస్ట్లో మణికంఠన్ చూసి ఏదో అనుకున్నా కానీ దొంగ అసలు అమ్మో మంచి నాటి దొంగ అసలు కనపడ్డే కానీ మంచి మంచి గట్టిగానే కనిపిస్తున్నాడు. ఎందుకంటే బిగ్ బాస్ అన్ని కెమెరాలు పెట్టాడుగా, కెమెరాలు గట్టిగానే కనిపిస్తున్నాడు. అసలు అంటే ఒక దొంగతనం కనపడలేదులే, పచ్చ డబ్బా తీసుకెళ్ళి దాచేసాడంట. మరి బిగ్ బాస్ ఏమో ఆ క్లిప్ వేయకుండా మనకు దాచేసాడు. సో అది దాచేసిన తర్వాత యష్మిని తీసుకెళ్ళి ఒక ఆట ఆడుకున్నాడు, మామూలుగా ఆడుకోవాలా అసలు మణికంఠ అయినా ఒకప్పుడు చూసిన మణికంఠ చూస్తే ఏడిపిస్తూ సీరియస్గా అని పెట్టుకుంటూ విగ్ తీసి కింద పడేస్తూ ఇలాంటివి చూసాం. కానీ మణికంఠలో కొత్త యాంగిల్ అసలు రోజుకి ఇంత ఎంటర్టైనింగ్ అసలు తట్టుకోలేకపోతున్నాను. సో మణికంఠ ఫ్యాన్స్ ఎవరు ఉంటే కొంచెం కామెంట్ చేయండి అమ్మా, కొంచెం మనకు కూడా ఎనర్జీగా ఉంటుంది. సో అసలు అతను ఎనర్జీ కానీ అక్కడ చెప్తున్న ప్రతి ఒక్క జోక్ కానీ అసలు ఎలా వెళ్తుందంటే మామూలుగా లేదు. అసలు నవ్వి చచ్చిపోయేలాగా అనిపిస్తుంది అన్నమాట, అలా ఉంది. అలాగే చూసుకుంటే నిన్న నైట్ అర్ధరాత్రిగా లేచి దొంగతనం చేశాడు. ఈ దొంగ మామూలు దొంగ కాదు, మంచి ఎంటర్టైనింగ్ దొంగ. నైట్ లేచి వెళ్ళిపోయి యష్మి దగ్గర ఉన్న పప్పులు ఉన్నాయి, ఏదో పప్పులో తీసుకొచ్చి దొంగతనం చేసేసి లోపల దాచేసుకుంటున్నాడు. భలే దాస్తున్నాడు, ఎక్కడ దాస్తున్నాడు కూడా తెలియకుండా దాస్తున్నాడు. కాకపోతే కొంచెం ఎందుకంటే అబ్బాయి నవీన్ విషయంలో కొంచెం చిన్న మాటకి కొంచెం కోపం అయిపోయి ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు అనిపిస్తుంది మధ్యలో కొన్నిసార్లు. బట్ అలా కొన్నిసార్లు ఓవర్ రియాక్ట్ అవ్వకుండా తన గేమ్ మీద ఫోకస్ చేస్తూ కొంచెం లైట్గా తీసుకొని బట్ రియాక్ట్ అవ్వచ్చు. కొంచెం పెద్ద ఆటకాడ రియాక్ట్ అయ్యి మాట్లాడితే తను డిఫెండ్ చేసుకుంటే బాగుంది అనిపిస్తుంది. చిన్న ఆటకాడ మాట్లాడేసి అలా అంటే నచ్చలేదు కొంచెం. బట్ ఎనీవేస్ బాగానే ఆడుతున్నాడు అనిపిస్తుంది. ఇంకొంచెం తను ఎంటర్టైనింగ్ అవుతాడు అనిపిస్తుంది, ఇంకా కొంచెం ఎంటర్టైన్ చేస్తాడు అని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడైతే కొంచెం ఎమోషనల్ కూడా తగ్గిపోయింది తన దగ్గర నుంచి, అంతా యాంగ్రీనెస్ అండ్ కామెడీయే వస్తుంది. సో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనం.